హలో గాయ్స్, బయటకు వెళ్లకుండానే ఇంట్లోనే హోటల్ స్టైల్ స్పెషల్ చికెన్ ఫ్రై తినాలనుకుంటున్నారా? అయితే ఈ రెసిపీ మీకోసమే. మీరు ఈ రెసిపీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మర్చిపోకుండా ఒక్కసారి చేస్తే మళ్ళీ తినాలనిపించే రెసిపీ ఇది. మరి ఎలా చేయాలో చూసేద్దామా? రండి. మరి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. అది మరిగిన తర్వాత జీలకర్ర, సోంపు, 3 లవంగాలు, 2 దాల్చిన చెక్క వేసి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు 2 ఉల్లిపాయలు, 1 టమాటా వేసి బాగా వేయించండి. తర్వాత నానబెట్టుకున్న బాదం, జీడిపప్పు, ఎండుమిరపకాయలు వేసి మళ్ళీ ఫ్రై చేయండి. కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి 2-3 నిమిషాలు మగ్గనివ్వండి. టమాటా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తని పేస్ట్గా తయారు చేసుకోండి. అదే ప్యాన్లో కొంచెం కన్నా కాస్త ఎక్కువ ఆయిల్ వేసుకొని సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. పచ్చివాసన పోయిన తర్వాత కాస్త పసుపు, 2 స్పూన్లు కారం, కడిగించుకున్న చికెన్ వేసి కిందికి పైకి టాస్ చేస్తూ కలపండి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి 5 నుంచి 10 నిమిషాల వరకు మూత పెట్టి కుక్ చేయండి. మూత తీసి తర్వాత చికెన్ నుంచి నీరు బయటకు వస్తుంది. ఆ నీరు పూర్తిగా ఆవిరైపోయే వరకు వేయించండి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ వేసి బాగా కిందికి పైకి టాస్ చేస్తూ కలపండి. మసాలా మొత్తం చికెన్కి బాగా పట్టేలా వేయించండి. తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ మొత్తం బయటకు వచ్చేంత వరకు కుక్ చేయండి. అంతే గాయ్స్, మన స్పెషల్ చికెన్ ఫ్రై రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్.